హలో ఫ్రెండ్స్, నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఒక గొడవ జరుగుతుంది. ఎవరికి? తనుజకి, కళ్యాణ్కి. అసలు ఏమైంది అని అంటే క్లియర్గా చెప్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి చూడండి. ఇంకా అక్కడ తనుజ కళ్యాణ్ని పిలిచి, ఏదో అన్నావు, మీ పాయింట్స్ మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది, మధ్యలో నన్ను ఎంటర్ చెయ్యొద్దు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారన్న అన్నావేంటి కళ్యాణ్, ఎందుకు అన్నావు అనేసి అక్కడ తనుజ అడుగుతుంది. అనగానే కళ్యాణ్ అంటాడు, అవును నేను అనింది రమ్యని, నా పేరు వచ్చింది కాబట్టి అన్నాను, నువ్వు కూడా అక్కడ నీ నామినేషన్స్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి కళ్యాణ్ అడుగుతాడు. అడగగానే ఇంకా తనుజ అంటుంది, నిన్ను ఇన్వాల్వ్ చేయడం ఏంట్రా, నా టాపిక్కే నువ్వు కదా, నీ విషయం వల్లే కదా నన్ను అన్నన్ని మాటలు అంటున్నారు, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించు, అసలు వచ్చిందే నీ వల్ల, నీ గురించి బ్యాడ్గా చెత్తగా మాట్లాడే వాళ్ళకి, బయట చెత్తగా పోర్ట్రే చేసే వాళ్ళకి నేను ఫైట్ చేస్తున్నాను, నీ గురించి నువ్వేంటో తెలిసేలా వాళ్ళ దగ్గర నేను ఫైట్ చేస్తున్నాను, నా నామినేషన్లో ప్రతిసారి నీ టాపికే వస్తుంది, నీ రీజన్ వల్లే నన్ను నామినేట్ చేస్తున్నారు, మన ఇద్దరం ఏదో బాండింగ్లో ఉన్నామని వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, సో అందుకే కదరా నీ వల్ల నేను పోరాడుతున్నాను, ఫైట్ చేస్తున్నానంటూ తనుజ అంటది. అయితే అక్కడ కళ్యాణ్ అంటాడు, ఏమో నువ్వు ప్రతిసారి నామినేషన్ చేసినప్పుడల్లా నా పాయింట్స్ వస్తున్నాయి, నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు, నాకు అక్కడ నచ్చట్లేదు అనేసి కళ్యాణ్ అనగానే, అరే నువ్వు అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, అయినా కాదు ఇమాన్యుయల్ దగ్గర నన్ను నామినేట్ చేద్దామని నువ్వెందుకు టికెట్ తీసుకున్నావు, నా మీద ఏం రీజన్స్ ఉన్నాయి నీకు అనేసి అక్కడ తనుజ అడుగుతుంది సీరియస్గా. అడగగానే కళ్యాణ్ అంటాడు, నా రీజన్స్ నా పాయింట్స్ అన్నీ రమ్య చెప్పేసింది, అందుకే నేను నిన్ను నామినేట్ చేయకుండా మళ్ళీ సంజన గారిని నామినేట్ చేశా అని చెప్తాడు. అరే నా మీద ఏం రీజన్స్ ఉన్నాయి చెప్పు అంటే, అదే చెప్తున్నాను కదా, నువ్వు ప్రతిసారి నామినేషన్లో నన్ను తీసుకొస్తున్నావు, నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు కాబట్టి నాకు అక్కడ నచ్చట్లేదు అని అంటే, ఇంకా తనుజ గట్టిగా అంటుంది, అరే నీకు అసలు బుర్ర ఉందా, వాళ్ళు నామినేట్ చేసేది నన్ను కలిసి ఉండడం వల్ల వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, అది నీకు అర్థమవుతుందా కళ్యాణ్, నీ కోసం నేను అక్కడ ఫైట్ చేస్తున్నాను, నా వల్ల నీకు బ్యాడ్ రావద్దు, నీ వల్ల నాకు ఏది ఇష్యూ రావద్దు అని చెప్పేసి క్లారిటీగా కూడా వాళ్ళ ముందు చెప్పాను. నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ ముందు కూడా క్లారిటీగా చెప్పాను, అయినా కానీ వాళ్ళు బాండింగ్ అంటూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వడానికి మాట్లాడాను వాళ్ళ దగ్గర, అలాంటిది నువ్వు నామినేషన్లో నన్ను తీసుకొచ్చావు, ఇన్వాల్వ్ చేశాను అని ఎలా మాట్లాడతావు కళ్యాణ్ అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది తనుజ. ఇక అందుకు కళ్యాణ్ అంటాడు, నువ్వు సాల్వ్ చేసుకో ఆ ప్రాబ్లమ్ని, అంతేకాని ప్రతిసారి నా నేమ్ తీసుకొచ్చేసరికి నేనేదో తప్పు చేశాను అని పోట్రే అవుతుంది బయట అంటూ కళ్యాణ్ అంటాడు. ఇక ఇద్దరు కాసేపు అక్కడ డిస్కషన్ జరుగుతుంది.